హాయ్ పిల్లలు, మనం నవరాత్రి పండుగ ఎందుకు జరుపుకుంటామో తెలుసా? నవరాత్రి పండుగ అనేది చెడుపై మంచి సాధించిన విజయాన్ని గుర్తుగా చేసుకునే పండుగ. పదండి, మనం ఇప్పుడు ఆ అద్భుతమైన కథలోకి వెళ్ళిపోదాం. పూర్వం మహిషాసురుడనే రాక్షసుడు ఉండేవాడు. అతను చాలా సంవత్సరాలు బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి తనకు ఒక వరం ఇచ్చాడు. అదేంటంటే, ఏ దేవుడి వల్లైనా కానీ, ఏ రాక్షసుడి వల్లైనా కానీ నీకు చావు ఉండదు అని చెప్పాడు. ఆ వరం పొందగానే రాక్షసుడు చాలా గర్వం మొదలైంది. తను అందరినీ ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు. అలాగే దేవతలని యుద్ధానికి సవాలు వేసేవాడు. అదంతా చూసిన దేవతలు అందరూ చాలా భయపడి, చాలా ఇబ్బంది పడి అమ్మవారిని పూజించారు. అప్పుడు దేవతా శక్తులన్నింటినీ కలిపి ఒక మహాశక్తి పుట్టింది. ఆ మహాశక్తి పేరే దుర్గాదేవి. అయితే అప్పుడు అమ్మవారు 9 రోజులు 9 రూపాలలో మహిషాసురుడితో యుద్ధం చేసింది. ఈ 9 రోజులని మనం నవరాత్రులు అని అంటాము. 10వ రోజున దుర్గాదేవి రూపంలో అమ్మవారు మహిషాసురుడిని సంహరించింది. ఆ రోజునే మనం విజయదశమి లేదా దసరా పండుగని జరుపుకుంటాము. అలాగే రావణాసుర వధ కూడా ఈరోజు జరుపుకుంటాం. రాముడు రావణుని సంహరించిన రోజు కూడా ఇదే రోజు. అలాగే ఇదే రోజు ఆయుధ పూజ కూడా చేసుకుంటాం. పురాణాల ప్రకారం పాండవులు అడవి నుంచి వనవాసం అయిపోయిన తర్వాత అడవి నుంచి తిరిగి వస్తూ వాళ్ళు దాచుకున్న ఆయుధాలని జమ్మి చెట్టు మీద నుంచి తీసి ఆయుధాలకి పూజ చేస్తారు. ఆ పూజ చేసిన రోజే విజయదశమి. సో అందుకనేసి విజయదశమి రోజున అందరూ తమ యొక్క పనిముట్లకి, తమ యొక్క బండ్లకి, తమ యొక్క కర్మాగారాలకి పూజలు చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి విజయం రావాలనేసి. పిల్లలు, ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా నవరాత్రి ఎందుకు జరుపుకుంటామో, దసరా పండుగ ఎందుకు ప్రత్యేకమో. ఇప్పుడు గుర్తుంచుకోండి, ఎప్పుడూ చెడు గెలవదు, మంచి మాత్రమే గెలుస్తుంది. మనం ఎప్పుడూ మంచి బాటలోనే ప్రయాణం చేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా మరిన్ని వీడియోస్ కోసం శృతి కథల ప్రపంచం అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ మరియు షేర్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.